మర్డర్ కేస్ సెక్షన్ 302 ఐపీసీ ఓల్డ్, సెక్షన్ 103 బిఎన్ఎస్ న్యూ. రోడ్ పైన చిన్న కొట్లాట. నలుగురు కలిసి ఒక వ్యక్తిని కొడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం కేవలం కొట్టడం మాత్రమే. నలుగురిలో ఒక వ్యక్తి చాలా బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకి అవతల వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, శిక్ష ఆ ఒక్కడికే పడుతుందా? మిగిలిన వాళ్ళు కూడా మర్డరర్ అవుతారా? హాయ్, దిస్ అడ్వకేట్ మహేందర్ రెడ్డి. ఇక్కడే పనికి వస్తుంది మనకి సెక్షన్ 3 సబ్-క్లాస్ 5 బిఎన్ఎస్ కామన్ ఇంటెన్షన్. ఇక్కడ లా ఏం చెప్తుందంటే, అందరూ కలిసి ఒక తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా దానికి అందరూ బాధ్యులు. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. అయితే కోర్టు ఏ విధంగా చూస్తుందంటే, మిగిలిన ముగ్గురు కూడా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యే దెబ్బలు కొట్టారా లేదా. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ప్రవర్తన మిగిలిన వాళ్ళ కంటే భిన్నంగా ఉండి అనుకోకుండా ప్రవర్తన మారితే మిగిలిన వారు మర్డర్కి దోషులు కాలేరు. కోర్టు అందరి రూల్ వేరే వేరేగా చూస్తుంది. ఎవరు ఎలా కొట్టారు, ఏ ఆయుధంతో కొట్టారు, ఏ ఉద్దేశంతో కొట్టారు. గ్రూప్ తప్పు చేస్తే అందరూ ఆటోమేటికల్లీ ఆ మర్డర్కి కారణం కాలేరు. శిక్ష అనేది ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది, గ్రూప్ని బట్టి కాదు.